పోలింగ్ స్టేషన్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని వీటి కల్పనకు అవసరమైన ప్రణాళికలను సిద్ధించాలని కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరుతో పాటు లైటింగ్ సదుపాయం, పోలింగ్ కేంద్రాల్లో వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ సదుపాయం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రం ఆవరణలో 4 పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జేసీ కె శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీలత, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది షెడ్ ఉందని టేబుల్స్ ఉండాలి. ఓకే, సో చేస్తారు లేవు అక్కడ టెంపరీ ఏర్పాటు చేయాలి. ఓకే, సో దట్ వీల్ సే దట్ ఎక్కడ టెంపరీగా చేయాలో వీ కెన్ గివ్ డైరెక్షన్ దట్ దీస్ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ ఖచ్చితంగా టెంపరీ లైట్స్ ఏర్పాటు చేయాల్సిందే క్లారిటీ వస్తాయి. లేదంటే ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ ఉంటాయి. రూమ్లో లైట్లు ఉంటాయి, వెనక లైట్ ఉండదు. బందోబస్తు కానీ సెక్యూరిటీ కానీ ఏం చేయలేము. ఓకే, అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మోర్ దెన్ 4 పోలింగ్ స్టేషన్స్ ఒకే లొకేషన్స్ ఉన్నప్పుడు బందోబస్తుకి కావాల్సిన లైట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రొమిసెస్ కానీ ఆ కాంపౌండ్ వాళ్ళలో సఫిషియెంట్ ఇల్యూమినేషన్ ఉందా లేదా, ఆ ప్రొమిసెస్కి ఉందా లేదా. ఓకే, సో lighting in the room, then queue area and polling location area and for bandobast purpose. మూడు విషయాలు అడగాలి. ఓకే, సో డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడే చెప్పారు, ఒకటి ఆర్ఓ ఉంటే డ్రింకింగ్ వాటర్ అంటున్నారు. పోలింగ్ స్టేషన్ పర్ సే మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అది ఒకసారి ఎన్షూర్ చేద్దాం. అది డీటెయిల్కి వెళ్ళండి. మిగిలిన ఎనీవే క్వశ్చన్స్ అడిగారు మీరు, పర్లేదు. బట్ డ్రింకింగ్ వాటర్ అంటే వాట్ ఇస్ డ్రింకింగ్ వాటర్? బోర్వెల్, ఓవరేజ్ ట్యాంక్, ఆర్ఓ ప్లాంట్, ఈ మూడులో ఏముంది లేదు. ఓకే, టాయిలెట్స్ అంటే టాయిలెట్స్ మాత్రమా రన్నింగ్ వాటర్? సో హౌ మెనీ నంబర్స్? సపోజ్ పెద్ద హై స్కూల్స్లో ఒకే ఒక టాయిలెట్ ఉంటుంది, ఒక టాయిలెట్ ఫర్ మెన్ అండ్ ఒక టాయిలెట్ ఫర్ విమెన్. అది సరిపోదు. దట్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ ఎ టాయిలెట్. ఓకే, సో టాయిలెట్ అంటే హౌ మెనీ సిట్టింగ్స్ ఆర్ అవైలబుల్? ఓకే, టాయిలెట్లో గర్ల్స్ టాయిలెట్ ఆర్ ఉమెన్ టాయిలెట్ ఎన్ని ఉన్నాయి, మెన్ ఆర్ బాయ్స్ టాయిలెట్ ఎన్ని ఉన్నాయి, రన్నింగ్ వాటర్ ఉందా లేదా. అండ్ షెడ్ అంటే ఏ షెడ్? దేనికోసం షెడ్? కొప్పోలులోని టిడ్కో గృహాలను మేయర్ గంగాడ సుజాతతో పాటు కార్పొరేటర్లు పరిశీలించారు. గత ప్రభుత్వంలో టిడ్కో గృహాలు అరకొరగా నిర్మించడం జరిగిందని, 5 ఏళ్లైనా పూర్తి చేయలేక టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మేయర్ అన్నారు. గృహాల కోసం 18,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి 4,000 గృహాలు మాత్రమే కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో గృహాలు అందని వారికి డబ్బులు వాపసు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి మౌలిక వసతులు కల్పించి టిడ్కో గృహాలను అందజేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కోసం ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. పేదవారికి అన్ని విధాలా అండగా ఉన్నది మా ప్రభుత్వమేనని మేయర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, యనమల నాగరాజు, చింతపల్లి గోపి, నూర్జహాన్, జాకీర్, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పసుపులెట్టి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు పల్లా అనురాధ, బైరెడ్డి అరుణ, సాదం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, రమణమ్మ, మరియమ్మ, సువర్ణ, భక్తుల ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నేను పూర్తి చేసి ఇస్తానని నేను ఇచ్చిన మాటకి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా. మేము సగం పని చేస్తాం, మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది. మొత్తం మేమే చేసి ఇస్తామన్నట్టు వాళ్ళే చేసి ఇవ్వాలి. అదంతా అధికారం శాశ్వతం, మరి శాశ్వతమనే కదా వాళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది. అధికారం మాకే శాశ్వతం కాబట్టి కదా ఇప్పుడు 4,000 మందికి ఎలిజిబుల్ ఉండే
ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకో, మరి 16,000 మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు? అలాగే మరి కలెక్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బులు ఏం చేశారు? ప్రజలకు ఇచ్చారా? సంవత్సరాల పరిపాలన చేసిన టీడీపీ ఎందుకు నిర్మించలేకపోయింది? దానికి సమాధానం ఎందుకు? అది టీడీపీ వాళ్ళని అడగాలి. టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ అంతేకాదు, ఇంకొక మాట ఏంటంటే, ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ 500 రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలాట్ చేశారో, ఆ 500 రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం 20 సంవత్సరాలు నెలకు 2,000 రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి, లోన్ లాగా కట్టాలి, అంటే రెంట్ లాగా కట్టాలి, లోన్ లాగా కట్టాలి. కానీ మా గవర్నమెంట్ అలా చేయలే. మా గవర్నమెంట్ ₹1 అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేస్తున్నది. ఒక 2 నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి, అలాగే ఆ డిజైన్ కానివ్వండి, అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మిగతా అంతా చేసింది మనం. డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనం పూర్తి చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట. కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు, కానీ మిగిలినంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తాం మనం. కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసేస్తున్నాం. అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది, కానీ ఇది కాస్త హైట్ ఉంది. రేపొద్దు నేను వర్షాలు తుఫాన్లు ఏదైనా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి, అక్కడ అంతా కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి. మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంతా మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్ఈవెన్గా కట్టి, రోడ్లేమో డౌన్లో కట్టారు, డ్రైనేజ్ ఏమో ఎత్తులో కట్టారు. అవి కూడా చూడండి మీరు కాస్త. మీరు అలాంటి వాళ్ళని చూసి తెలియాలి. అందుకే కదా ఇప్పుడు అన్ని మేము సరి చేస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని కూడా మేము సరి చేస్తున్నాము. ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే. అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం. ఒకటండి, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పంపించింది. అయినా కూడా టీడీపీ గవర్నమెంట్లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్కి అనువుగాని ప్రదేశాల్లో కట్టడము, అలాగే సరైన ఫౌండేషన్ కూడా వేయలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము. మేము కరెక్ట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాన్డ్గా ఉన్నదో ఒకసారి చూడండి. నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లు అంతా ఫామ్ చేసి, ఇప్పుడు చూడండి రేపు పొద్దున్న మనము వీళ్ళకి హౌస్ ఇచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. గౌరవ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్సు, డిప్యూటీ మేయర్సు అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు. చాలా శుభపరిణామం. గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశం మీద వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే చెప్పున్నారో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ ఐజేఎంఈ వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తున్నారు. పేదవాడు కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ₹1 రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. దాన్ని గతంలో 4,000 హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు 16,000 హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి ₹4 కోట్ల రిటర్న్ చేయడం కూడా జరిగింది. అలాగే ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయడం కోసం వాళ్ళు అది రాద్ధాంతం నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది. సుమారు ఒంగోలు పట్టణంలో 25,000 పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే అవి కూడా అందరూ కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకొని ఉన్నారు. దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోవడం ఇది ఆశాస్పదంగా, ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇది మేము విజిట్ పెట్టామండి. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు అడగండి. మరి మీరు వాళ్ళ గురించి చెప్తామంటే వాళ్ళు మీలాగే వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అలా కాదు సార్, నేను చెప్తుంది ఏంటంటే మేము ఇస్తున్నాం, మేము క్వాలిటీ చెక్ చేయడం మా గౌరవ మేయర్ గారు ఆధ్వర్యం. లిఫ్ట్లు ఉన్నాయా? లిఫ్ట్లు లేదు, వాళ్ళు ఇవ్వాలి. గత ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసింది ఇది. వాళ్ళు చేసిన దాన్ని మేము త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్నాం. అవి కూడా పూర్తి చేయొచ్చు కదా, అదే విధంగా చేస్తాము. చింతలు కూడా పూర్తి చేయొచ్చు కదా, త్వరగా చేస్తారు. చేసినా కూడా అది అందడానికి వీలుగా లేదు. అక్కడంతా ఆ డెమాలిషన్ చేయాల్సిందే, ఎందుకంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అన్ని పడిపోతున్నాయి. ఇప్పుడు కనుక ఏదో మసిపూసి మారడిగా ఇచ్చేసినట్లే. నగరంలోని 9వ డివిజన్ రాజీవ్ గృహ కల్పలో అనుమానాస్పదంగా కొండపల్లి గౌరీ అనే మహిళ మృతి చెందిందని ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం వివరాలను వెల్లడించారు.
కొండపల్లి గౌరీ అనే మహిళ కర్నూలు జిల్లాకు చెందిన మహిళ అని, ఆమె భర్త మృతి చెందడంతో 3 నెలల క్రితం ఒంగోలు కొప్పూల్ రోడ్లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుని నివాసం ఉంటుందని తెలిపారు. ఆమెకు 3 కుమార్తెలున్నారు. 2 కుమార్తెలు నంద్యాల దగ్గర హాస్టల్లో చదువుకుంటూ ఉండగా చివరి అమ్మాయి తల్లి వద్ద ఉంటుందన్నారు. మృతురాలికి కర్నూలుకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుందన్నారు. మృతురాలు మంచంపై కమిలిన గాయాలతో మృతి చెందిందని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నారన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మనకి తాలూకా లిమిట్స్లో ఈ కొప్పోల్ రూట్లో ఉన్నటువంటి ఈ రాజీవ్ కాలనీ 4th లైన్లో ఒక ఇంట్లో అనుమానాస్పదంగా ఒక లేడీ చనిపోయి ఉంది. విచారిస్తే ఈ అమ్మాయిది కొండపల్లి గౌరీ, భర్త పేరు వెంకటరెడ్డి. వీళ్ళది వచ్చేసి గాజులపల్లి, నంద్యాల దగ్గర, కర్నూలు జిల్లా. కాకపోతే ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత మహేష్ అనే ఒక వ్యక్తితో ఇక్కడ వచ్చి సహజీవనం చేస్తుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. సో ఆ అబ్బాయి కూడా ఇంట్లో లేడు. ఒక పాప ఉంది, 10 years పాప ఉంది. ఈ అమ్మాయికి 3 పిల్లలు అయితే 2 పిల్లలు నంద్యాలలోనే వాళ్ళ అమ్మమ్మ దగ్గర హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. సో ఈ అమ్మాయి చనిపోయినడానికి కారణం వాళ్ళ బంధువులు వస్తున్నారు. వస్తే ఒక తదుపరి దగ్గర రిపోర్ట్ తీసుకొని తదుపరి దర్యాప్తులు పూర్తి వివరాలు తెలియపరుస్తానండి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా సిబ్బంది ఒంగోలు కలెక్టరేట్ వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా 11వ రోజు ధర్నా శిబిరం వద్ద వంట మార్పు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా సాబిరా అనే మెసెంజర్ వంట చేస్తూ చేసిన నృత్యం సమగ్ర శిక్షా సిబ్బందితో పాటు కలెక్టరేట్ వైపు వెళ్లే వారిని ఆకట్టుకుంది. జీతాలు మీరు వాళ్ళకంటే రెగ్యులర్ పోస్టులు ఉన్న వాళ్ళకంటే కూడా రాలేదు. అలాంటి బతుకులు మీరు ఎలగొన్నట్లు మాటలు ఉంటాయి. కాబట్టి మీరు పర్సనల్గా కలెక్టర్ గారితో, జేసీ గారితో కాబట్టి మీరు గట్టిగా పోరాడాలి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై జిల్లాలోని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ శాఖ అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో పథకం పురోగతిపై వివిధ శాఖల అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఫేజ్ 1లో ఎంపికైన 35 గ్రామాలలో 481 పనులు గుర్తించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ పథకం కింద గ్యాప్ ఫిల్లింగ్ ఫండ్తో క్రోడీకరించిన 242 పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల అధికారులను ఆదేశించారు. పనులు కేవలం గ్యాప్ ఫిల్లింగ్ ఫండ్తో చేయవలసి ఉంటుందని, కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరితగతిన పనులు జనవరిలోపు పూర్తి చేసి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయానికి నిధుల విడుదల కొరకు నివేదికలు పంపాలన్నారు. సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, పీఆర్ఏసీ కొండయ్య, డ్వామా పీడీ సీనారెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అట్లాంటి 3 ఉన్నాయి సార్. ఒకటి హెల్త్ సెంటర్ ఆర్బీకే కూడా సప్లై ఇవ్వడానికి పెట్టారు. ఇందాక చెప్పినట్లు ఎస్సీ కాలనీలో పెట్టాలంటే అది ఎందుకు పెట్టారు? ఆర్బీకే కూడా న్యూ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, న్యూ కనెక్షన్స్ అది కూడా అదొకటి పెట్టారు. ఎస్సీ కాలనీ అది ఏంటి ఉంది మట్టికుంట లాస్ట్ టైం ఎన్ఆర్జీస్, అదే ఎన్ఆర్జీస్ కాదు, పిఆర్ నుంచి చేశారు కదా. పిఆర్ ఇక్కడ మట్టికుంట అక్కడ కొంచెం ఆ రోజు వెళ్తున్నప్పుడు సైడ్ డ్రైన్స్ లేకుండా అన్ని బొదలో ఉంది విలేజ్లో. సో అది ఎస్సీ కాలనీ, ఎస్సీ మెజారిటీ ఈ లిస్ట్లో లేదు కదా, అని వదిలేదు. ఓకే ఓకే బిల్లు పెట్టిన వెంటనే ఓకే. సో అట్లా ప్లాన్ చేయండి. ఇంకా పంచాయతీరాజు మీరేం చేస్తున్నారు? గ్రావెల్ రోడ్స్ ఉందా? దేనికి ఉంది మీకు? ఎలాంటి వర్క్స్ ఉన్నాయి? అంగన్వాడీస్ ఉందా దీంట్లో?
అంగన్వాడీస్ ఎంత పెట్టారు? టోటల్ 56 వరకు ఉన్నాయి సార్. ఓకే, ఇది డబ్బు ఉన్న వల్ల వాళ్ళకి మంచి భరోసా ఇవ్వచ్చు. మంచిగా చేయండి, క్విక్గా చేసి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారో అంత త్వరగా మీకు డబ్బు రిలీజ్ అయిపోతుంది చెప్పారు. ఓకే, సో మీరు పెట్టిన దీని ప్రకారం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఆది సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 11:30 లాయర్పేట సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సోమవారం ఉదయం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు. 10 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్లో మల్దా టౌన్ బెంగళూరుకు వెళ్లే అమృత్ భారత్ రైలుకు స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఒంగోలు కబడ్డీపాలెంలోని కమ్యూనిటీ హాల్లో జిమ్ సెంటర్ను ఎంపీ ప్రారంభిస్తారు. అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. వీధి నిర్వహణలో బాగా పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పుట్టుకతో మూగా చెవిటి అయిన పొట్లూరి నరేష్ కు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. బాపట్ల డీజీపీఓ కార్యాలయంలో నియమిస్తూ నియామక ఉత్తర్వులను అందజేసినట్లు డీపీఓ జీవి నారాయణరెడ్డి తెలిపారు. పొట్లూరి నరేష్ అనే మొగచెమిటి కేటగిరీకి చెందినటువంటి అబ్బాయికి మన డిపిఓ కార్యాలయం తరపున అతనికి అలాట్ చేయడం జరిగింది జూనియర్ అసిస్టెంట్గా. అతనికి బాపట్ల డీజీపీఓ కార్యాలయంలో పోస్టింగ్ ఉత్తర్వులు గౌరవ కలెక్టర్ చేతి మీద అందించడం జరిగింది. ఆ బాబును కూడా కలెక్టర్ గారు చక్కగా పనిచేసుకొని సబ్జెక్టు పట్ల నైపుణ్యం పెంచుకొని అతను భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని, ప్రభుత్వ విధుల్ని సక్రమంగా నిర్వహించాలని వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ నరేష్ అనే బాబు వాళ్ళ ఫ్యామిలీ గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆ బాబు కూడా ఆ డఫండం అయినప్పటికీ కూడా పీజీ చేసి చదివి అతను అద్దెంకి ప్రాంతానికి చెందినవాడే ఉండటం వల్ల మనం బాపట్ల డీజీపీఓ కార్యాలయానికి అతన్ని కేటాయించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఆయా పోలింగ్ కేంద్రాలలో నిర్దేశించిన కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించి 2 రోజుల్లో నివేదిక అందించాలని ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నియోజకవర్గ సెక్టార్ అధికారులతో ఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏ మౌలిక సదుపాయాలు అవసరమో ఎన్నికల కమిషనర్కు నివేదించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామన్నారు. సమావేశంలో ఒంగోలు కొత్తపట్నం తహసీల్దార్లు మురళి రమణారావు, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఫస్ట్ పెట్టిన మెసేజ్ ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా చూడండి, పోలింగ్ స్టేషన్స్ లిస్టు మన గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఎవరైనా గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ కాకపోతే యాడ్ అవ్వండి. ఎందుకంటే ప్రైవసీలో ఉండడం వల్ల కొంతమందిని యాడ్ చేయలేకపోయాం. మనకి ఈ జనరల్ సెక్టార్ ఆఫీసర్స్ జనరల్ ఎలక్షన్స్ 14 అని ఏదో గ్రూప్ పెట్టారు మన వాళ్ళు. అందులో నేను ఏంటంటే డీటెయిల్స్ కొంత షేర్ చేస్తున్నాను. పోలింగ్ స్టేషన్ లిస్ట్ అని, ప్రొసీడింగ్స్ అని, ఇట్లా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక షేర్ చేస్తాను. ఇది కొంత మనం ఈ గ్రూప్ పేరు కలెక్టరేట్ గ్రూపు మన గ్రూప్ ఇంచుమించు ఒకలాగా ఉన్నాయి. ఇది కొంచెం మార్చుకుంటే ఎట్రిన్తో చెప్పి మన గ్రూప్ మనం స్పెషలైజ్డ్గా ఉండడానికి ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. ఇది ఫస్ట్. రెండవది ఏంటంటే ఈ 14 కాలమ్స్ రిపోర్ట్ ఒకటి ఉంది ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్కి సంబంధించి. ఇది కొంచెం ఒక్కసారి అంటే మీరు ఆల్రెడీ అదే చూసుకుంటారు. అలాగే నేను గ్రూప్లో చూస్తే పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేసి ఫోటోలు కూడా పెట్టున్నారు కాబట్టి అవగాహన ఉంటుంది. కాకపోతే ఇది మరొకసారి చూడమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇవాళ ఒక మీటింగ్ పెట్టి ఇచ్చి మండే నాటికి మీరు కలెక్ట్ చేసి మండే నాటికి మళ్ళీ నాకు ఆన్లైన్లో అప్డేట్ చేయమని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు చేస్తూ నిర్బంధాలను ప్రయోగిస్తుందని, దాని నుంచి రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీన నగరంలోని అంబేద్కర్ భవన్లో దళితుల సదస్సు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అణగారిన వర్గాలైనటువంటి దళితులను వారి సమస్యలపై ప్రశ్నిస్తుంటే బీజేపీ అణచివేస్తుందని వారిపై జరిగిన దాడులకు చర్చించేందుకు దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాష్ట్ర పర్యటన జరుగుతుందని అందులో భాగంగా 2వ తేదీన ఒంగోలు రావడం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రక్షణ కల్పిస్తుందన్నారు. 2వ తేదీన జరిగే సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఉద్దండి మల్లికార్జున, జిల్లా అధ్యక్షులు మోషే, రసూల్ తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజన క్రైస్తవ సంఘాలతోటి కాంగ్రెస్ పార్టీ సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని 2వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి దళిత క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్ అసోసియేషన్స్ వీటన్నిటిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోటి మమేకం చేస్తూ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీజేపీ అరాచక పాలన నుంచి మరి దళిత క్రిస్టియన్ మైనారిటీలని ఏ విధంగా కాపాడుకోవాలి, మరి వారి హక్కులని, స్వేచ్ఛల్ని రాజ్యాంగపరంగా కూనీ చేస్తున్నటువంటి, అంటే రాజ్యాంగపరంగా వాళ్ళని అణిచివేస్తున్నటువంటి వ్యవస్థల పట్ల ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఏ విధమైనటువంటి అండదండలతోటి వాళ్ళకి ముందుండి వాళ్ళ అభివృద్ధిలో ముందుంది అనేటువంటి అంశాన్ని వారందరికీ కూడా తెలియజేయాలి. అలాగే వారందరినీ కాంగ్రెస్ పార్టీతోటి మమేకం చేసుకునేటువంటి విధంగా ఈ కార్యాచరణని దళిత గిరిజన క్రైస్తవ సంఘాల నాయకులతోటి ఈ కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన క్రైస్తవ సంఘాల నాయకులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే మరి ఈ కార్యక్రమం ప్రిపరేటరీ మీటింగ్ అనేది కూడా ఈరోజు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు, మరి పీసీసీ స్థాయిలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్ మైనార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మరి దళిత నాయకులు ఎవరైతే ఉంటారో దళితులకు అన్యాయం జరగంలోనే ఆయా సంఘాల వాళ్ళు ముందలకొచ్చి ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి న్యాయం చేసే దళిత సంఘాల వాళ్ళు, గిరిజన సంఘాల వాళ్ళు, అలాగే క్రైస్తవ పాస్టర్లు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, రానున్న కాలాల్లో మను చరిత్రను ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే దిశగా బీజేపీ ప్రభుత్వం ముందరకెళ్తుంది. కాబట్టి దాని నుంచి ఆయా వ్యక్తుల్ని, ఆయా సంఘాలు ఉన్న జనాలను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. గిరిజనేతర సంఘాల వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా పిలుపు మేరకు పిలిపించి 2వ తారీఖు నాడు ఆ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను పోరాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందరు గడుస్తుందని, బీజేపీ పార్టీ చేస్తున్న దురాఘాతాలను బయటపెట్టి ఆయా సంఘాలను కాపాడే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందరుకున్న మెసేజ్ని పాస్ చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు టాటా క్రోమా షోరూం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా షోరూం సిబ్బంది రక్తదాన కార్యక్రమం చేపట్టారు. టాటా క్రోమా క్లస్టర్ మేనేజర్ సతీష్ ఆదేశాలతో ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఒంగోలు పట్టణంలో షోరూం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సేవా కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని స్టోర్ మేనేజర్ లలిత్ అన్నారు. రక్తదానం ఎంతో ప్రాముఖ్యమైందని, రక్తదానం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చన్న సంకల్పంతో తమ సిబ్బంది అందరూ షోరూం వార్షికోత్సవం సందర్భంగా రక్తదానం చేశారన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ మేనేజర్ నాగరాజు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. లంచ్ పంపించాలని
టాటా క్రోమా వారు వాళ్ళ మొదటి వార్షిక దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మినిమం ఇప్పటికి 35 మెంబర్స్ దాకా ఇచ్చినారు. ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీరు మాకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఈ క్రోమో ఇన్ఛార్జ్ అయినటువంటి లలిత్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెడ్ క్రాస్ తరఫున. నమస్తే అండి, నా పేరు లలిత్ అనీష్. ఇది టాటా క్రోమా సంస్థ అనేది ఈ ఒంగోలు నగరంలో స్థాపించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా సార్ సతీష్ సార్ ఆదేశాల మేరకు క్రోమా తరపున మేము రక్తదానం చేయడానికి ముందుకు వచ్చామండి. మా స్టాఫ్ దాదాపు ఇప్పుడు దాకా 35 మంది అయితే ఇచ్చి ఉన్నారు. మేము ఏంటి అంటే అన్నదానాల్లో కన్నా రక్తదానం ప్రాధాన్యమైనది. అది మమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ముందడుగు వేయాలని చెప్పి ఆ ఆలోచనతో మేము ముందుకు వచ్చాము. మా సంస్థ తరపున ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుతూ ఉంటాము. రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతానికి మాకైతే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళైతే వాళ్ళ తరపున సహాయం దొరికింది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సహాయం ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా కంపెనీ తరపున మా స్టోర్ తరపున తప్పకుండా చేస్తామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థులకు నూతనంగా అందించిన ట్యాబ్స్ ద్వారా స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ గా మారడం ఖాయమని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు అన్నారు. 8 నుండి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సరికొత్త సాఫ్ట్వేర్తో అందించిన ట్యాబ్స్ నిర్వహణపై జిల్లాలోని 495 ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణను ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం అందించిన ట్యాబ్లో జీబీ ర్యామ్ ఎక్కువగా ఉన్నాయని వీటిని విద్యార్థులు వినియోగించుకోవడం ద్వారా సబ్జెక్టులపై మరింత పట్టు సాధిస్తారన్నారు. విద్యాశాఖ స్టేట్ ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు అందించే ట్యాబ్లో వారికి ఉపయోగపడేలా కంటెంట్ ఉందన్నారు. ఇతర దేశాల భాషలు కూడా నేర్చుకునే విధంగా ప్రోగ్రాం ఇన్స్టాల్ చేసినట్లు చెప్పారు. ఈ పాఠశాలకు సంబంధించి ప్రత్యేక కంటెంట్ కూడా ఉందన్నారు. ఈ శిక్షణలో స్టేట్ ఐటీ సెల్ నుండి పూర్ణ, ప్రకాశం జిల్లా నోడల్ అధికారి అశోక్ పాల్గొన్నారు. పిల్లల యొక్క క్యూఆర్ కోడ్స్ కూడా మీ ఇన్స్ట్రక్షన్స్ డిఎల్ఓ గారు చెప్పిన మీదట హైదరాబాద్లో చదువుతుంది. అంటే మన భారతీయ భాషలు రుద్దమంటలేదు సార్. ఎవరైనా ఆసక్తి వైఫై మేనేజర్ ఈ 5 యాప్స్ మన దగ్గర ఉన్నాయా లేదు. ఇక్కడ ట్యాబ్స్ మీద వాళ్ళకు ఇన్స్టాలేషన్ కానీ తర్వాత వచ్చేసి కంటెంట్ యూసేజ్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకు ఎలా యూజ్ చేసుకోవాలి, గైడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా మన జిల్లాకే ఎక్కువ మొత్తం అందరికీ ట్యాబ్స్ రావడం అనేది మన జిల్లా అదృష్టము. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ ట్యాబ్స్ చక్కగా యూజ్ చేసుకొని పిల్లలకు ముందుగా ట్యాబ్ యూసేజ్ గురించి మొదటి ఒక 10 డేస్ ప్రతిరోజు తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ట్యాబ్ను ఎంత చక్కగా యూజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్గా సబ్జెక్టు పూర్తి అవగాహన కలిగిన స్టూడెంట్గా మనం గవర్నమెంట్ ఏ ఆశయంతో అయితే ఇచ్చిందో అది నెరవేరడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ ట్యాబ్స్ వచ్చేసి కంటెంట్ 8th క్లాస్ 9th క్లాస్ వరకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ట్యాబ్లో 8th నుంచి 11th క్లాస్ వరకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఉన్న జీబీ కానీ ర్యామ్ కానీ తర్వాత ట్యాబ్ సైజ్ కానీ పెంచడం జరిగింది. దాని ప్రకారంగా తర్వాత దీంట్లో వచ్చేసి ఇంతకుముందు మాదిరి సిమ్ పెట్టుకొని డిఫరెంట్ కార్యక్రమాలు చూడడానికి అవకాశం లేదు.
తర్వాత ఇది పగలకుండా కూడా దాంట్లో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు మాదిరి దీంట్లో సాఫ్ట్వేర్ డిలీట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అటువంటి మెజర్మెంట్స్తో ఈ సంవత్సరము ట్యాబ్స్ పూర్తి సెక్యూర్గా ఇవ్వడం అనేది. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సుమారు 500 పాఠశాలల నుంచి ఇద్దరిద్దరు ఉపాధ్యాయుల్ని ఈ విద్యా సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా దాన్ని యాక్టివేట్ చేయాలి అనే దాని మీద ఒక హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ ఒకటి ఆర్జేడీ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగిందండి. ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆసక్తిగా యాక్టివ్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరం కన్నా మరికొన్ని యాప్లు మనం ట్యాబ్లో పెట్టడం జరిగింది. అందులో ప్రధానమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్విఫ్ట్ చాట్ అనే యాప్. విద్యార్థి కానీ ఎవరైనా తనకుండే సందేహాన్ని అందులో టైప్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సరు, సంబంధిత వీడియోలు కూడా వస్తాయి. అలాగే జులింగో అని ఇతర దేశ భాషలు నేర్చుకునేటువంటి ఒక యాప్ను కూడా పొందుపరిచాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఈ పాఠశాల అనేటువంటి ఒక యాప్ను కూడా పెట్టడం జరిగింది. అందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి సంబంధించిన పాఠ్యాంశాలన్నీ కూడా 4th నుంచి 9th క్లాస్ వరకు పెట్టడం జరిగింది. అలాగే ఈ విద్యా సంవత్సరం బైజూస్ కంటెంట్ గత సంవత్సరం సింగరాయకొండకు చెందిన దారు శిల్పి ఆదిమూలం ఈశ్వరాచారి స్వహస్తాలతో చెక్క మీద చెక్కిన జవహర్ రెడ్డి ఫోటోను ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్ కు అందజేశారు. అధ్యక్షులు శ్రీనివాసాచారి కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. కనిగిరిలో ఎంఎస్ఎంఈ 95% గ్రాంట్తో వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కి 50 సెంట్ల భూమిని కేటాయించారని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. శిల్పుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, ఫణిదపు సుధాకర్, గోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్, శిల్పి ఆదిమూలం ఈశ్వరాచారి, పొన్నపల్లి బ్రహ్మానందం కలెక్టర్ను కలిశారు. అక్కడ ఉంది కదా సింగరాయకొండలో మన ఏపీఐసీ ల్యాండ్ ఉంది కదా, జీవితంలో అది కళ మన పిల్లలు కాపాడతారు సార్. కళా నైపుణ్యం పెట్టినాం. పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు నగర కార్యదర్శి దామా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద 5వ రోజు సమ్మె చేపట్టి నిరసన దీక్ష చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాంతో కలిసి మద్దతు ప్రకటించారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చమని మాత్రమే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు తప్ప వేరే గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని దామా శ్రీనివాసరావు అన్నారు. ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించే పారిశుధ్య కార్మికుల జీతం పెంచమని అడగడం తప్పు కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకుని ఆలోచించి వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఇతరత్రా కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం హితవు పలికారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, కొర్నెపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీను, జయ పాల్గొన్నారు. 3-4 సంవత్సరాల నుంచి రకరకాల పద్ధతుల ద్వారా మీరు అన్నమాటలు నిలబెట్టుకోండి, మీరు అన్నమాటలు అమలు చేయండి అనే ప్రధానమైన డిమాండ్స్ పెట్టి చేస్తామన్నారు.
అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి నిరవధిక సమ్మెలో దిగే పరిస్థితికి ఈ ప్రభుత్వం నెట్టింది. అందువల్ల ప్రభుత్వానికి ఇప్పటికి కూడా మించిపోలేదు. ఏమైనా మీరు అన్న మాటలు నిలబెట్టుకోవాలంటే వాళ్ళ సమస్యలు పరిశీలించి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోలేదా? అటువంటి చర్యలు తీసుకోబోగా నిర్బంధ చర్యలకి మీరు అమలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ పనులు ఏరే వాళ్ళు చేయటం, కొత్త వాళ్ళని పెట్టడం, రకరకాల ఇబ్బందులు పెట్టి అట్లా అరెస్టులు చేయటం, రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అట్లా కాకుండా ఏమైనా మీరు ఈ నిరవధిక సమ్మెలోకి వెళ్లకుండా మీరందరూ కూడా ఆలోచించి ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛ భారత్ల పేరుతో లేకపోతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, మున్సిపాలిటీ కార్మికులు మనసుల్లో మున్సిపాలిటీ కార్మికుల యొక్క ఆరోగ్యాల్లో స్వచ్ఛత లేకుండా ఈ పరిసరాలు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కేవీపీఎస్గా ఈరోజు మున్సిపాలిటీ కార్మికులకు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అంటే సరిపోదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, వీళ్ళని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలి. ఈరోజు అనేక చోట్ల బెంగళూరు లాంటి చోట్ల ఉద్యమ స్ఫూర్తితో పర్మనెంట్ ఉద్యోగులుగా చేశారు. 2 నెలల పాటు ఉద్యమం చేస్తే వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? రాష్ట్రంలో కావచ్చు, ఈ ఒంగోలు నగర పరిధిలో కావచ్చు, దాదాపు 300 కోట్లు 300 కోట్లు ఇచ్చి జీతాలు ఇచ్చి స్వచ్ఛతని మారిపోయారని చెప్పుకోలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అందుకని మున్సిపాలిటీ కార్మికులకి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం ఎంతవరకైనా తుదికంట వరకు పోరాడతారు. వారికి ఖచ్చితంగా ముందుండి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. మేము కాళ్ళు కడగొద్దు, కన్నీళ్లు తొడవద్దు, మా కడుపులు నింపమని ఇవాళ రోజున రోడ్డు ఎక్కాము. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము, పర్మనెంట్ చేయమని అడుగుతున్నాము. గత 20 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలో ఉంటే ఏ అధికార పార్టీ వచ్చినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకొని పక్షాన ఈయన లక్షల కోట్ల మందిలో ప్రకటన చేశారు. నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువేనన్నారు. అది దేనికి చెప్పారు? పబ్లిక్ని మెచ్చుకునేదానికి చెప్పారా? ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి చెప్పారని ఈ రోజున మేము రోడ్డు ఎక్కి అడగాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది. మాకు న్యాయమైన డిమాండ్లు చేసి మా పిల్లలకి అమ్మఒడి, మాకు సంక్షేమ పథకాలు, మా పిల్లలు పబ్లిక్ పిల్లలతో మా పిల్లలు కూడా సరి సమానం చదువుకోవాలని మేము అడుగుతున్నాం. కడపలో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రకాశం జిల్లా విద్యార్థుల ప్రాజెక్టులు అత్యుత్తమంగా ఉండి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. విద్యార్థుల వ్యక్తిగత విభాగంలో మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాత్విక్ తయారు చేసిన హీరింగ్ త్రో టీత్, బేస్తవారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శివ కౌశిక్ తయారు చేసిన డ్రైవర్ యాంటీ స్లీప్ అలారం సిస్టమ్ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. గ్రూప్ విభాగంలో మేడపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అరుణ్ కుమార్ నరసింహ తయారు చేసిన ఆయిల్ స్కీమర్ జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. జనవరి 27 నుండి విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రకాశం జిల్లాకు చెందిన 3 ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థులను వారు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ అభినందించారు. After sound is converting electric signals, this 6-bit tape records, this is the amplifier. After converting the signals and amplifier with this amplifier, the amplifier, that signals amplified out in this amplifier. And then the audio signals are sent to motors. These are the motors. These audio signals are sent to motors. These motors will convert these vibrations, these sounds into vibrations. And these vibratory waves are transmitted through teeth bone. When we put this in your mouth, these vibratory waves are transmitted through teeth bone. And these waves are conducted. టంగుటూరు మండలం కొనిజేడు గ్రామానికి చెందిన దాసరి రాణి అనే వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ను ఓనర్ బుద్ధలూరి అనుదీపులను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు విజేంద్ర బహుజన్ అన్నారు. నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒంగోలు మండలం బొద్దులూరు వారి పాలెంకు చెందినటువంటి అనుదీప్ అనే యజమానికి జామాయిల్ కర్ర తోలు తీసే పని నిమిత్తం ప్రతిరోజు కొనిజేడు నుండి బొద్దులూరి వారి పాలెం వెళుతుంటారన్నారు.
యజమానికి సంబంధించిన ఆటోలోనే ఉదయం సాయంత్రం ప్రయాణం చేస్తారని, అదే క్రమంలో గురువారం కొణిజేడు నుండి బొద్దులూరువారిపాలెం వెళుతూ ఉండగా మార్గం మధ్యలో 2 ఆటోలు ఢీకొని ఘటనలో రాణికి తీవ్రంగా గాయాలయ్యాయన్నారు. ఆటో యజమాని క్షతగాత్రురాలిని కిమ్స్ ఆసుపత్రికి చేర్పించి అక్కడ వైద్యం చేయించమని చెప్పి వెళ్లిపోయారన్నారు. అయితే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఆటో యజమాని ఆసుపత్రికి కట్టాల్సిన నగదు చెల్లించని కారణంగా మృతదేహాన్ని నగదు చెల్లించి తీసుకువెళ్లమని అంటున్నారన్నారు. ఆటో యజమాని డ్రైవర్ ఇద్దరూ ఆసుపత్రికి రాకుండా వెళ్లిపోయారని, మృతి చెందిన మహిళ ఎస్సీ అయినందున ఆటో యజమాని డ్రైవర్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, యజమాని వెంటనే ఆసుపత్రికి కట్టాల్సిన నగదును చెల్లించాలన్నారు. బాధితులతో కలిసి మాట్లాడిన వారిలో మృతురాలి అక్క సత్యవతి, గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గంట సుబ్బారావు, కొణిజేడు గ్రామ దళిత కాలనీ వాసులు ఉన్నారు. దగ్గుబాడు గ్రామానికి చెందిన రాణి అనే అమ్మాయిని టంగుటూరు మండలం కొణిజేడు ఇచ్చారు. దాసరి రాణి అనే అమ్మాయి బొద్దులూరిపాలెం చెందిన అనుదీప్ అనే అతనికి కరవదికి జామాయిలు కట్ట తొక్కదీసే పనికి వెళ్తా ఉన్నారు. రోజు ఆ అనుదీప్ అనే అతను వెహికల్తోనే ఆటోతోనే వీళ్ళని రోజు ఆ పనికి తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే గత 3 రోజుల క్రితం పనికి వెళ్ళే క్రమంలో వాళ్ళకు సంబంధించిన ఆటోనే, దానికి లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేకుండా, తోలేవాడికి కూడా లైసెన్స్ లేకుండా అనాథరైజ్గా వెహికల్స్ తిప్పుతా ఆ వెహికల్ గుద్దటం ద్వారా ఆ వెహికల్ పడిపోవడం, ఆ అమ్మాయి మీద పడటం ద్వారా ఆ అమ్మాయిని వాళ్ళే తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్లో చేర్చి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు కూడా పెట్టుకోకుండా, ముందు మేము ఖర్చులు పెట్టుకుంటాం అన్ని విషయాలు చూస్తామని చెప్పి ఆ ఖర్చులు కూడా పెట్టుకోకుండా ఇక్కడ ఆ అమ్మాయి చనిపోతే ఆ చనిపోయిన శవాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా ఆ గ్రామం మొత్తం వచ్చి 2 రోజుల నుంచి ఏడా ఉన్నా కానీ వాళ్ళు ఎస్కేప్ అవి కనపడకుండా వెళ్ళిన పరిస్థితి ఉంది. కనుక ఉద్దేశపూర్వకంగా దళిత మహిళ అమ్మాయి దాసరి రాణి విషయంలో అగ్రకులాలకు చెందిన అనుదీప్ అనే అతను నిర్లక్ష్యం కారణంగా మరి ఆ అమ్మాయి మరణించడం జరిగింది. కనీసం మానవతా దృష్టితో కూడా ఆ విషయాన్ని అక్కడ హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడకుండా ఎస్కేప్ అవి మేము మాట్లాడితే కూడా నేను పెళ్లికి వెళ్తున్నాను రాజమండ్రి అని నిర్లక్ష్యంగా ఏం చేసుకుంటారో చేసుకోండి, దళితులను మమ్మల్ని ఏం చేస్తారులే, ఏం చేసుకుంటారో చేసుకోండి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ అమ్మాయి మరణించడం, కనీసం మందులకు కూడా డబ్బులు కట్టకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళటం జరిగింది. కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వాడిని అరెస్ట్ చేసి ఆ వెహికల్ సీజ్ చేసి వీళ్ళు తిండి తిప్పలు లేకుండా 3 రోజుల నుంచి హాస్పిటల్లో ముందు పడి ఉంటే ఆ బిల్లు కడితే మేము శవాన్ని అనే పరిస్థితి, ఒక అయోమయమైన పరిస్థితిని నెలకొల్పిన పరిస్థితి ఇక్కడ ఉంది. అధికారులు వెంటనే ఈ విషయం మీద పోలీసులు, రెవెన్యూ, కలెక్టర్, ఎస్పీలు కూడా ఈ విషయం మీద స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఆ అమ్మాయి శవాన్ని ఇప్పించి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. సత్యవతి, మాది రాచుపూడి. అమ్మాయి చచ్చిపోయిన అమ్మాయి మా చెల్లెలు, మేమిద్దరం అక్క చెల్లెళ్ళమే. మేము మొన్న ఉదయం వచ్చాము ఇక్కడికి. మొన్న ఉదయం నుంచి మా అమ్మాయిని మమ్మల్ని చూడనేలేదు, ఐసీయూలో పెట్టారు. ఉదయం నుండి మేము ఒక్కసారి చూస్తామని అక్కడ ఉన్న వాళ్ళని బతిమలాడిని వాళ్ళ కాళ్ళు పట్టుకొని అడిగినా కానీ మమ్మల్ని పంపించలేదు. నిన్న ఉదయం 7 గంటలకు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. నిన్న 7:30 నుండి మా చేత అన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఆపరేషన్ చేస్తామని. సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఒక అరగంట ఆగి చేస్తామని చెప్పేసి మమ్మల్ని పైకి బొమ్మన్నారు. 3వ ఫ్లోర్లోకి బొండి అన్నారు. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి రమ్మన్నారు. వచ్చాము. ఆ అమ్మాయికి పైప్ వేయాలి, గొంతులోకి ఆక్సిజన్ ఆడతలేదు, ఊపిరి ఆడతలేదు. ఈ పైప్ వేస్తే కానీ ఆ అమ్మాయికి బాగుండిద్ది అని చెప్పి మా చేత సంతకాలు, ఈ గొట్టం పెట్టేదానికి మీరు సంతకాలు పెట్టాలన్నారు. మా మరిది గారు సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మీరు పైకి వెళ్ళండి అన్నారు. పైకి కిందకి మమ్మల్ని 4 సార్లు తిప్పారు. కానీ మళ్ళీ కొద్దిసేపు తర్వాత డాక్టర్ గారు వచ్చి ఇప్పుడు ఆపరేషన్ చేయము, ఆమె కండిషన్ బాగలేదు, రేపు ఇదే పొజిషన్లో కనుక ఉంటే ఆపరేషన్ చేయము, కొంచెం రికవరీగా ఉంటే చేస్తామన్నారు అని చెప్పేసి పిలిస్తే సరేనని చెప్పి మేము అక్కడ కూర్చున్నాం. నిన్న మా వాళ్ళంతా వచ్చారు, మా బంధువులంతా. మేము ఎవరిని పంపించలేదు. నిన్న 11 గంటలప్పుడు మేము అడిగితే డాక్టర్ గారు మమ్మల్ని లోనకు పిలిపించాడు. అప్పటికే ఆ అమ్మాయి పరిస్థితి
సీరియస్గా ఉంది. మేము పలకరిస్తే ఇప్పుడే మొత్తం ఇండిషన్ చేసాం, పలకరియొద్దు అని చెప్పారు అమ్మాయిని. ఆటోలు మావేనా అన్నాడు. ఆ ఆటో నడిపిన డ్రైవర్ని కూడా తీసుకొచ్చాడు ఇక్కడికి. అతను మాల్లో ఉన్నాడు, పసుపు గుడ్డలు వేసుకొని ఉన్నాడు. నేనే వెళ్ళాను డ్రైవర్కి అని చెప్పాడు అతను కూడా. నిన్న చెప్పిన వాళ్ళు ఈరోజు ఉదయం నుంచి మాకు కనపడకుండా ఇందాక వచ్చి కూరగాయల బేరం చేసినట్టు చేసి వెళ్ళిపోయాడు. అందుకు ఏంది అసలు వాళ్ళు ఇంత మట్టికి స్పందించకుండా ఉండటానికి కారణం ఏంది? మా శవాన్ని మాకు ఇవ్వాలి, మా చేత డబ్బులు కట్టించుకొని ఇంత బిల్లులు అయినాయి అని చెప్పి మా పిల్లల్ని చూసే కూడా మాకు అవకాశం కలిగించలేదు. ఎందుకు అట్లా అంత దారుణంగా ఎందుకు చేయాలి మమ్మల్ని? బిల్లులు కట్టించుకుంటున్నారుగా, కౌంటర్లో కట్టించుకున్నారు కదా మా చేత. ఆటో వాళ్ళ మీద, ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం మీద చూసిన డాక్టర్ గారు మాకు చెప్పిన డాక్టర్ గారు కూడా మాకు సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలిపించి మాకు సమాధానం చెప్పిన డాక్టర్ గారు మేము లోపల పోయి పలకరిస్తుంటే ఇట్లా తట్టి పలకరిస్తుంటే అమ్మాయిని పలకరియొద్దు, అమ్మాయికి మేము మొత్తం డిసిషన్ చేసాము అని చెప్పండి. బల్లికురువ మండలం వైదన గ్రామంలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు షేక్ ఖాదర్బీ, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ, పుండరీకాక్షయ్య, పర్చూరి శ్రీనివాసరావు, మండవ రామకృష్ణ, కోండ్ర జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ పని, కాపీ పని చేసే వాళ్ళు ఉంటారు, చెక్క పని చేసే వాళ్ళు ఉంటారు, పుండలు తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు, బంగారు పని కంసుల వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గుర్తింపు లేనటువంటి వృత్తులు. ఏది పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏముండవు, వీటి మీద చిన్న చిన్న రోజువారీ. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.